మీరు అక్కడే ఉంటే బెటర్ ఇక్కడికి అంటే. కృతజ్ఞతలు. యావత్ తెలంగాణ ప్రజలంతా బోనాల పండగ చేస్తున్న ఆనందాన్ని చూస్తూ, పండగని కూడా ముఖ్యంగా ఏంటంటే నేను హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పుట్టి పెరగడం చేత బోనాలు అంటే మహా ప్రత్యేకత మాకు. అయినను ఇక్కడ దాకా రావడానికి గల కారణం ఒకళ్ళన్న కారణ జన్ముల్ని చూస్తామా అని. హైందవత్వం మహా శిరస్సుని, మైక సౌండ్ ఓకే కదా, మన యొక్క శిరస్సుని అవమానపరుస్తూ ఆడపిల్లలని వారి యొక్క అమాయకత్వాన్ని కామానికి బానిసత్వముగా మన యొక్క శిరస్సు అంటే మన గౌరవం మీద ఒక తల్లి తండ్రి ఉన్నారు ప్రతి వీధిలో. ఒప్పుకుంటామా? ఆడపిల్లపై జరుగుతున్న అఘాయిత్యాలని ఇంత ముందుకు స్వామీజీలందరూ వచ్చి ఏం మాట్లాడారో విన్నారా? మన ఇతిహాసం గొప్పది, మన చరిత్ర గొప్పది, మనం ఎంత గొప్ప వాళ్ళము అన్నాం. ఒకసారి మీ యొక్క మనస్సాక్షి మీద చేతి చెప్పండి, మనందరం గొప్ప సంస్కృతిలో ఉన్నామా? మరి ఎందుకు కాపాడతలేము మనం? ఎందుకు మనం కాపాడుకోలేకపోతున్నాము? ఎందుకు ఈరోజు సనాతన ధర్మానికి సంబంధించిన ఈ యొక్క సమావేశాలను పెడుతున్నాము అంటే మన యొక్క భద్రతలో లోపం ఉన్నది అని అర్థం, భయం ఉన్నది అని అర్థం. మన సనాతనంలో మన ఋషులు మన వేదాన్ని పఠించిన మహానీయులు ఇచ్చిన జ్ఞాన సంపద లోపించింది అని అర్థం. అవునా? నిజమేనా? ఎందుకంటే ఇక్కడికి చాలా మంది గురువులు రావడానికి గల కారణం ఏమిటంటే వారి యొక్క జ్ఞానాన్ని మీ అందరికీ అందించడానికి. మరి మీరు ఎవరికి అందిస్తారమ్మా ఆ జ్ఞానాన్ని? కెన్ ఎనీవన్ జడ్జ్ వాట్ ఐ యామ్ టాకింగ్? కెన్ ఎనీవన్ జడ్జ్? చెప్పాలి. ఎందుకంటే నేను ప్రశ్న జవాబు రెండు నాకు అర్థమైన తర్వాతనే మైక్ వదులుతాను. అదొకటి నాకు స్పెషాలిటీ. ఎందుకంటే వచ్చింది మీ అందరికి అవగాహన తీసుకురావడానికి కదా. మరి అవగాహన రాకుండా నేను మాట్లాడేసి నా తర్వాత అనుభవజ్ఞులైన మహాజ్ఞానులు మాట్లాడేసి ఇందాక యోగేశ్వరు గారు 94 నుంచి అంట మహాప్రయాణం అంతటి జ్ఞానాన్ని మీ అందరికి అందించేసి ఊరికే వెళ్ళాలా? మేమందరం మీరందరూ వింటారా? పాటిస్తారా? మన భవిష్యత్తుని కాపాడడానికి మీ అందరూ ఈరోజు మీ యొక్క శిరస్సుని ఇది హైందవంలో ఛత్రపతి శివాజీ, సంభాజీ పెద్ద నారాయణ చెరువులు చేసిన కారణాన్ని మా రక్తంలో ఉందని జోగులాంబ సాక్షిగా రుజువు చేస్తాను. ఈరోజు రుజువు చేద్దామా? మీరందరూ గట్టిగా నాతో పాటు మాట్లాడుతూ ఉంటేనే మా తండ్రి మహాముఖ్యమంత్రి అక్కడ మేఘాల మీద నాట్యం చేస్తూ ఉంటాడు. రుద్ర మాట్లాడుతున్నారు అక్కడ. భారతదేశంలో రానున్న రోజుల్లో మారుతున్న అక్కడ సనాతన వైభవాన్ని కాపాడుతారు అక్కడ. ఇకపై నేను కళ్ళు తెరిచి చూస్తాను నా భారతదేశము, నా ఆడపిల్లలు, నా యొక్క హైందవత్వము ఎంత గొప్పదో అని నా తండ్రి నా ప్రసంగ వైభేలకు మేఘాల మీద విలయతాండవం చేయాలా వద్దా? మరి చెయ్యాలంటే మీరందరూ మనస్సాక్షితో పాటు మనస్సుని, అంతఃకరణ శుద్ధిని, మీ ఆత్మనన్నిటిని ఈరోజు ఈ అష్టగిరుల క్షేత్రంలో పెడితేనే ఇక్కడ లక్ష్మీమాత ఉందని నేను వెళ్తాను. లేదంటే ఇక్కడ అమ్మవారు లేదు, మీరందరూ మారరు, మన దేశం మారదు, ఆడపిల్లలని కాపాడేవాడు ఎవడు లేడు అంటూ మరో జన్మనన్న నన్ను నా సనాతనాన్ని కాపాడండి, కాపాడే విధంగా నా యొక్క దేహాన్ని మలిచండి, నా తల్లి గర్భంలో నాకు ధైర్యాన్ని అవపోసే విధముగా మళ్ళీ నా మానవ జన్మ నాకు ఇవ్వండి అని తలపించుకొని వెళ్తాను. అలా వెళ్ళమంటారా? మరి ఆడపిల్లలపై జరుగుతున్న అగాత్యాన్ని ఎందుకు అవ్వట్లేదు? సనాతన ధర్మం గురించి సభ జరుగుతూ ఉంటే చుట్టూ 150 మంది ఎందుకు రాలేదు? జడ్చర్ల ప్రాంతంలో నిన్న భారీ బహిరంగ ర్యాలీ జరిగింది. ఎంతమంది వచ్చారు? డీజే సౌండ్ తో చాలా మంది తన్మయంగా ఆడుతూ పోతూ ఉన్నారు. చాలా ఆనందం వేసింది కదా. మరి సభకి ఎందుకు రాలేరు అంతమంది?
మాట్లాడతాను. ఛత్రపతి శివాజీకి గుణగణాలని, పాఠ్యాలని, పాఠ్య పుస్తకంలో లేని మహాజ్ఞానాన్ని అందించిన వాళ్ళు ఎవరు మీరు చెప్పండి. ఛత్రపతి శివాజీకి అమ్మా నా తల్లి ప్లీజ్ కైండ్ అటెన్షన్ ఫర్ 10 to 15 minutes. చాలా దూరం నుంచి వచ్చాను. క్షేత్రంలో ఎన్నో పనులుండి తెలంగాణ మొత్తం తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. చంద్రారెడ్డికి తెలుసు ఎంత బిజీగా ఉన్నామనేది. మీరు ఒక 10 నిమిషాలు నా మాట వినండి. అమ్మా, ఒక గర్భంలో జ్ఞానాన్ని ఇవ్వాలనే శక్తి వాళ్ళ దగ్గర ఉంది. ఇంత పెద్ద శరీరాలు అయ్యి చదువులు చదివి బీటెక్, ఎంటెక్, డిగ్రీలు చదివిన మనకి జ్ఞానం లేదా? జ్ఞానం ఇవ్వడానికి గురువు రావాలా? పసిగందుకు జ్ఞానం ఇచ్చిన మహాక్షేత్ర పాలకుడు ఛత్రపతి శివాజీ, అవునా కాదా? మరి గర్భం నుంచి పాఠ్యాలు నేర్చుకునే ఆ గుణగానాలున్నా మన రక్తం ఏమైంది? మన రక్తం ఎందుకు ఉడకట్లేదు? ఎందుకు మన ధర్మం గురించి మాట్లాడడానికి వస్తే కొందరే కదులుతున్నారు, అందరు ఎందుకు కదలట్లేరు అంటే మనము 1600వ శతాబ్దం కిందికి వెళ్ళాలన్నమాట. మళ్ళీ తల్లి నుంచి మారాలా, గర్భం నుంచి మారాలా, భవిష్యత్తు మారాలంటే విద్యార్థుల నుంచి మారాలా, ఆడపిల్లలు యువతి యువకుల నుంచి మారాలా. అలా మారితేనే కదా మన ధర్మాన్ని కాపాడుతాము. తెల్ల జుట్టులు అందరు వేసుకొని వచ్చారు అని అన్నారు ఇందాక. చాలా మందికి తెల్ల జుట్టులు నిజంగా పండిపోయిన తర్వాత పెద్ద అయినా అని అనాలి. అంటే సహజంగా 60-70 ఏళ్ళకు రావాలి కదా. అలాంటిది తొందరగానే 25-30 సంవత్సరాలకి మనకు వస్తుందనంటే బహుశా జ్ఞానం ఎక్కువ వస్తుందేమో. మరి రుజువు చేయాలా వద్దా మన జ్ఞానాన్ని? రుజువు చేద్దామా? రుజువు చేద్దామా? కూర్చోగలుగుతారా? కొంచెం కిందికి ఎందుకంటే అవతల వ్యక్తులు కూడా కనబడాలిగా. విషయం ఏమిటంటే జ్ఞానాన్ని అందించడానికి గురువులు ఉన్నారు, కానీ జ్ఞానాన్ని పొందడానికి శిష్యరేఖలు లేదంటున్నాను. ఇది నిజమా కాదా? అంటే ఒక జ్ఞానానికి సంబంధించిన గురువులు యోగేష్ బాబు గారి నుంచి మొదలుపెట్టి ఇందాక స్వామి గారి యొక్క ప్రసంగం నుంచి మొదలుపెట్టి మిత్రులు ఇంకా చాలా మంది ఉన్న వాళ్ళందరూ ప్రసంగాల నుంచి మొదలు పెడితే అందరూ జీవితంలో అడుగడుగున అనుభవాలు చెందిన వాళ్ళే మాట్లాడుతున్నారు. మరి మాట్లాడుతున్న ప్రతి మాట ఒక యుద్ధంలాగా మాట్లాడుతున్నారు ఇక్కడ. మరి యుద్ధాన్ని గెలవాలా వద్దా? అంతర్యుద్ధం రాజ్యానికి మంచిది కాదు. భారతదేశంలో అంతర్యుద్ధం జరుగుతుంది. కుటుంబాల నుంచి రాడు బయటికి, ఆడపిల్లలు బయటికి పోతే ఎలా వస్తారన్న భయము, యువతి యువకులు 14 సంవత్సరాలకి రేపులు చేస్తున్నారంట. అంత మొనగాన్లా, అంత మొగోడా? మద్యంతో జరుగుతుంది ఇదంతా, మత్తుతో జరుగుతుంది ఇదంతా, ఎడ్యుకేషన్ సిస్టమ్ తోని జరుగుతుంది ఇదంతా. వేర్ ఎడ్యుకేటెడ్ ఓన్లీ డూయింగ్ ఆల్ ది రేప్స్ ఇన్ ఇండియా. వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చేస్తున్నారు. మీరు అగ్రి అవుతారన్న మాటకి? జ్ఞానం ఉన్న వాళ్ళే చేస్తున్నారు మోసాలు అంటున్నాను. నిజమా కాదా? మొన్న చూసాము, వాడి భార్య అన్నదంతా నీకేం చేత కాదు అని అంటే వాడు వెళ్ళేసి మొత్తం వరల్డ్ సిస్టమ్ ని హ్యాక్ చేశాడు. ఐపామో రవి వరల్డ్ సిస్టమ్ అంటే తెలుసు కదా, సినీ ఇండస్ట్రీ మొత్తం షేక్ చేసేసి 3000 కోట్లు వైట్ మనీ ఉందంట వాడి అకౌంట్ లో. ఆయన చేసింది బీటెక్, అదేదో సిల్వర్ మెడల్ వచ్చిందంట. ఆయన భార్య అన్నదంట నీకేం చేత కాదు అన్నదంట. 3000 కోట్లు దొంగిలించినాడు, భార్య మనసును కనిపెట్టలేకపోయాడు. అంటే సంస్కారహీనులు మాత్రమే. అర్థమవుతుందా? ఈ రోజు భారతదేశం మీద ఎగబడుతున్నది సంస్కారహీనులు మాత్రమే. నిజమైన ధర్మాన్ని, కాషాయాన్ని, మన యొక్క రక్తంలో మన పూర్వీకులు ఇచ్చిన ఋషి పరంపరని కాపాడాలి అని అంటే మనందరం ఇప్పుడు మేలుకోకపోతే ఇంకొక 20 సంవత్సరాల తర్వాత మనం మేలుకోలేము. ఇది నిజమా కాదా? నిజమేనా? మరి మేలుకోవడానికి మీ అందరూ సిద్ధంగా ఉన్నారా? కొంచెం గట్టిగా మాట్లాడాలి, స్పందించాలి. నేను చేతులు లేపండి రాను, నిద్రలో కూడా చేతులు లేపగలుగుతారు మహానుభావులు. కాబట్టి మీ కంఠంలో స్పందన బలంగా రావాలి. మారుదామా? సనాతన వైభవాన్ని కాపాడుదామన్న మనందరం ఆడపిల్లలని, యువతీ యువకులని చైతన్యపరుస్తూ సనాతన ధర్మం ఎప్పటికైనా మన ధర్మమని, అది ఆది నుంచి అనంతం వరకు మన ఋషులే ఉన్నారని రుజువు చేయాల్సిన బాధ్యత మనందరిది. ఈ రోజు
జడ్చర్ల ప్రాంతంలో లక్షల మందికి తెలియాల్సిన విషయం ఏమిటంటే మనము అనుకోని ఆలోచన ద్వారా ధర్మ సంస్థాపనం చేయగలుగుతాం కదా. చాలా మంది పెద్దవాళ్ళు వచ్చారు కాబట్టి ఇంటింట వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటే కొంతమంది రెస్పాండ్ అవుతారు, కొంతమంది మనం వెళ్ళిన తర్వాత మనం ఇచ్చిన కాగితాలు పడేస్తారు. అవునా కదా? కాబట్టి మనము ముందు ఉండి వారిని మార్చే హక్కు రాలేదు. ఇంకా nobody can change until unless he change himself. అర్థమైందా? ఎవరు మారరు మిత్రులారా. మీ అంతఃకరణ శుద్ధితో మీ మనసు ద్వారా మీరు మారినంత వరకి పరమశివుడు వచ్చినా మహావిష్ణువు వచ్చినా మారడు. మీరు మారలేరు కూడా. మీరు మారాలి అని అంటే మీ దినచర్య మారాలి. మీ దినచర్య మారాలి అని అంటే మీ యొక్క తల్లిదండ్రుల పెంపకం చాలా పదిలముగా ఉండాలి. మీకు ఉపన్యాసాలు అందించే మీ ఉపాధ్యాయులు కూడా నిజమైన వాళ్ళు ధర్మం వైపు ఉండాలా. అప్పుడే ఏదో మారుతుంది. అలానే ఏదో మారుతాము. మారాలి అని అంటే సరిపోదు. మారాలి అని అన్న ప్రతి ఒక్కరికి మార్పు ఎలా రావాలో చూపించే బాధ్యత యువతి యువకుల చేతుల ద్వారానే సాధ్యం. ఒకప్పుడు యువతి యువకులు అందరూ ర్యాలీ చేసేవాళ్ళమ్మా. మీ అందరికీ తెలుసా? బహుశా అందరూ అనుభవజ్ఞులే కాబట్టి ఇప్పుడు యువతి యువకులు ర్యాలీలు చేయట్లేదు. గణేశుడి యొక్క ఉత్సవాలలో పాల్గొంటున్నారు. బాగా మద్యం సేవించి ఆ డీజే సౌండ్ కి కేవలం ఆయన మైండ్ పనిచేస్తుంది, మిగతా ఏ శరీరం పనిచేయదు. అలా వెళ్తూ ఉన్నప్పుడు దాన్ని భక్తి అంటామా? భక్తి అనగలమా? భక్తి ఈ రోజుల్లో శబ్దంతో మొదలైంది మిత్రులారా. బాగా గమనించండి. శబ్దం అనేది నీ శరీరంలో నుంచి మొదలైనప్పుడే నీకు నిజముగా భక్తి కనబడుతుంది. శాస్త్రం చాలా గొప్పది. శాస్త్రం ఎలా గొప్పదైనా మీ అందరికీ తెలుసు కదమ్మా. దాన్ని వివరించిన గురువు నీతి నిజాయితీ మర్రి చెట్టు కింద కూర్చొని ఉంటారు, జ్ఞాన సంపద అందిస్తారు. అవునా కాదా? ఈ రోజు ఇక్కడికి వచ్చిన గురువులందరి ద్వారా మీరు విషయాన్ని అందుకోవాలి. విషయాన్ని అందుకొని పాటించాలా. ఇప్పుడు మేము ఏ ప్రశ్నకి జవాబులు చెప్పాలి. జడ్చర్ల ప్రాంతం నుంచి వచ్చారా? ఎవరైనా వచ్చారా? సో ప్లీజ్ మీరు చెప్పాలి. నాగర్ కర్నూలు నుంచి వచ్చారుగా? వచ్చారు. ఒక మాట బాధపడకుండా చెప్పాలి. ఆ రోజు ఇచ్చిన ప్రణాళికలు ఎంతమంది పాటిస్తున్నారమ్మా? ఇలాగే అరిసి 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 గట్టిగా అరిసి వెళ్ళాంగా. సో ఒక్కరన్నా పాటిస్తున్నారా? సో ఎనీవన్ ఫాలోయింగ్. సంవత్సరంలో మనకు పండుగలు 6 నెలలు ఉన్నట్టు కనీసం 6 నెలల్లో జరిగిన ఒక్క విషయాలను చెప్పగలుగుతారా? స్వామి మేమందరం సనాతన ధర్మ పరిరక్షణ అలియన్స్ కమిటీలో ఆ రోజు చంద్రారెడ్డి గారు వచ్చి చెప్పిన తర్వాత గుడి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం, పరిష్కరించుకుంటూ ఉన్నాం. ధర్మం గురించి సాటర్డే గుడికి వెళ్తూ ఉన్నాం అని చెప్పేసి ఏదైనా జరిగిందా? మార్పులు చేర్పులు జరిగాయా? చెప్పండి అమ్మా. చాలా చేతి ఇలా లేస్తుంది అని అంటే అది డౌట్ఫుల్. జరుగుతుందా? 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 జరుగుతుంది కదా. అలా జరుగుతుంది అని అన్నప్పుడే ఈ సమావేశాలు ఇంకా కొనసాగుతాయి, లేవంటే కొనసాగించలేము. అవునా కాదా? జై శ్రీరామ్. గట్టిగా అనాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరాముడి గురించి ఆ మధ్య ఒక జర్నలిస్ట్ నన్ను అడిగారు, ఎందుకు జై శ్రీరామ్ అనాలి? ఎందుకు అనాలి తెలుసా? జై శ్రీరామ్ రాముడి అయోధ్య మందిరం కట్టినందుకు అనాలా? అయోధ్య మందిరం కట్టినందుకు అనాలా జై శ్రీరామ్ అని? కాదు కదా. అయోధ్య మందిరాన్ని 500 సంవత్సరాల నుంచి పొలిమేరలో గుండెలక్కల్లాగా దాచుకుంటూ ఆడపిల్లలని అమాయకులని మన యొక్క దేవాలయంలో ఉన్న నిధులు నిక్షేపాలను ఎత్తుకుపోతూ వాళ్ళంతా విగిలిచ్చేస్తూ శ్రీరాముడి విగ్రహాలని మన దేవీ దేవతల విగ్రహాలని అవహేళన చేసిన శత్రువులకి వినబడాలి జై శ్రీరామ్ అంటే. వాళ్ళకి వినబడాలవుతా. జై శ్రీరామ్ అనేది రాముడు వినడానికి అనట్లేదు మిత్రులారా. మేము హిందువులమని చెప్పడానికి కూడా అనట్లేదు మిత్రులారా. మనం జై శ్రీరామ్ అని అంటుంది ధర్మం గెలిసింది అని చెప్పి వాడి గుండెలు పెకిలించే విధముగా వినబడడానికి. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? కంటిన్యూగా మాట్లాడుతున్నా, నా కంఠం పెరుగుతూ ఉన్నది కదా. మరి మీరు కూడా నాతో ఏకీభవించవచ్చు కదా. అవునా కాదా? అవునా కాదా? జై శ్రీరామ్. జై శ్రీరామ్.
వారి కంటిపైన కొనుక్కు లేకుండా చేయడమే సాధువుల ముఖ్య లక్ష్యం. గతంలో చెప్పాను ఈ మాట. ఎవరైనా సరే అధర్మాన్ని ధర్మం అని చెప్పి ప్రేరేపిస్తున్నాన్ని మాకు పలుకుబడి ఉంది, లేకపోతే మాకు పెద్ద మనుషులు తెలుసు, మాకు వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు అంటే మా చేతిలో ఉంది త్రిశూలం. మేము వేసే ప్రతి మాటకి సమాధానం ధర్మం అయితే ధర్మమే గెలిచింది అన్ని యుగాల్లో. అవునా కాదా? 25% ఉంది ధర్మం, కానీ ధర్మమే గెలిచింది మిత్రులారా. ప్రత్యక్షంగా జగదేక వీరుడు దగ్గరుండి మరీ చేయించాడు కురుక్షేత్ర మహాయుద్ధం. ఎవరు గెలిచారు? ఎవరు గెలిచారు? 5 మంది ఉన్న పాండవులు జగత్కారకులు మహాజ్ఞాన సంపద భగవద్గీతని వివరించిన వివరాల ద్వారా నిన్ను వెన్నుపోటు పొడిచిన నీ కుటుంబ సభ్యులను కూడా ధర్మం వల్లనే గెలవగలవు అర్జున అని రాయబడింది మన భగవద్గీతలో. ఇంకొక విషయం రాసింది మీ దగ్గర తెలుసా? పూర్వం మా గురువు గారు చెప్తారు, భగవద్గీత ఎలా చదవాలో రాయబడలేదు రుద్రా. ఎవరి ఇంట్లో కూడా భగవద్గీత పెట్టుకోవాలని రాయలేదు రుద్రా. భగవద్గీత ఈ రోజు మనందరం ప్రచారం చేస్తున్నాం కదా రుద్రా. భగవద్గీత కాదు మనందరం చదవాల్సింది. మనిషి గరుడ పురాణం చదివితే శిక్షలు ఎలా పడతాయో చదివితే భగవద్గీత ప్రతి ఒక్కరి సంఖ్యలకు చేరుతాయి అని అన్నారు. అవునా కాదా? మరి శిక్షలు పడితే కదా గరుడ పురాణం ద్వారా భగవద్గీత ఎంత విలువైనదో తెలుస్తుంది. అవునా కాదా? భగవద్గీత అనగానే అదేదో శ్మశాన వాటికలు పోతూ ఉంటే ఆ జ్ఞానం మీద పెట్టేస్తున్నారు. ఏ అలా ఉందా? మనిషి ఎలా బతకండి అయ్యా చదవడానికి భగవద్గీత ఇస్తే అన్ని వదిలేసి కాలం చేసిన వాడి చెవి దగ్గర పెడుతున్నాం భగవద్గీత. అదా అమ్మ మన యొక్క వైభవం, మన యొక్క జాతి లక్షణాలవ్వా? కాదు కదా. కాబట్టి మేము వచ్చిన ఈ సందర్భాన్ని, సాధు సత్పురుషులు వచ్చిన ఈ మహా సందర్భాన్ని సద్వినియోగం చేస్తూ నాపై ఉన్న అనుభవజ్ఞులు శివస్వామి, సత్యనారాయణ స్వామి, జ్ఞానానంద స్వామి, మిగతా స్వాములు, యోగేష్ ప్రభు స్వామీజీలందరికీ కృతజ్ఞతలు చెప్పుతూ, ఇలాంటి అవకాశాలు 100 సంవత్సరాలకు ఒకసారి వస్తాయని అనుకోవాలి మీరు. మళ్ళీ మళ్ళీ రావడానికి కుదరదమ్మా. సాధువులందరూ ఎవరి క్షేత్రంలో వారు ఉంటారో, ఈరోజు అష్టగిరి క్షేత్ర కాలకుడు స్వామి రెడ్డిగిరికి ఇప్పుడు ఎలా ఉంటుందంటమ్మా ఒక సభ చేయాలంటే అదేమో తెలియని ఒత్తిడి, అదేమో తెలియని లోతుల భయాలు. సౌండ్ సిస్టమ్ డౌన్ అయ్యేదా? డౌన్ అయ్యేదా? డౌన్ కాకుండా చూడండి మిత్రమా, రండి మిత్రమా, ఇటు రండి. కారణ జన్ములు ఎవరి శరీరాలు పవిత్రముగా ఉండి పవిత్రమైన శరీరాల ద్వారా ఊరంతా జచెల్ల ప్రాంతం అంతా పవిత్రంగా ఉండాలి అని అనుకున్నందుకు నిజమైన అష్టశివులంతా మీ జచెల్ల ప్రాంతానికి రావాలని, మహాక్షేత్రంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి మీ అందరూ రావాలి. ఇక్కడికి మీరందరూ కాపాడుకుంటే దేవాలయాలు కాపాడబడతాయి. ఎప్పుడో ఒకసారి ఈ అడవిలో ఉండే కదా అని చెప్పేసి రాకుండా ఉండకుండా మన యువకులకు ప్రతి పండుగని ఇక్కడే చేసుకుంటూ ఈ యొక్క క్షేత్ర వైభవాన్ని పెంచే విధముగా వచ్చిన పెద్దలందరికీ కూడా ఒక సాధువుగా నా మనవి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏకీభవించి ఈ కారణ జన్మని గెలిపిస్తారని చెప్పేసి మనసా వాచ అంతఃకరణ శుద్ధిగా నమ్ముతూ అందరికీ కూడా ఈ రోజు చేస్తున్న బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ చేస్తారా ఈ రోజు బోనాలు? శ్రావణంలో చేస్తారా? అసలు బోనాలు చేయరా? శ్రావణంలో చేస్తారు కదా. తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళందరూ బోనాల పండుగ చేస్తారు కాబట్టి అందరికి పండుగ శుభాకాంక్షలు చెప్తూ శుభం భయామి, శుభం భయామి, శుభం భయామి. అహం శివం, శివోక్తులం, శివోక్తులం కాబట్టి ధర్మ సంస్థాపనకై మేము ముందుకుంటామని చెప్తూ ఈ కారణ జన్మని మనందరం గెలిపిస్తామా? ఇప్పుడన్నా గట్టిగా రండి, ముగిస్తున్నాము. గెలిపిస్తారా? గెలిపిస్తారా? మిత్రుడు చంద్రారెడ్డి చేస్తున్న ఈ ప్రయత్నంలో, ఈ ప్రయాణంలో అడుగడుగున సాధు సత్పురుషులందరూ, ఆశ్రమాలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, క్షేత్రాధిపతుల ఆశీర్వాదాలు నిండుగా ఉంటుందని చెప్పేసి మా తండ్రి పరమశివుడికి మనసావాచ అంతఃకరణ శుద్ధిగా నమస్కారం చెప్తూ ముగిస్తూ ఉన్నాము. నమస్కారం. మనమందరం కూడా మళ్ళీ 15, 16, 17వ తారీఖు నాడు అవకాశం ఉన్నంత వరకు వారి యొక్క ఆశ్రమానికి వారి ప్రారంభం తలపెట్టినట్టు జగద్గిరి గుట్టలో మొదలుపెట్టినట్టు దేవాలయ
ప్రతిష్టకి అందరూ కూడా వెళ్తే బాగుంటుంది. అందరూ వస్తారా? 16, 17, 16 ఎంతమంది రాగలరు? స్వామికి ఏ రోజు ముఖ్యం చెప్తే అది ఒక ఆ రోజు ఏదో చెప్తాం. మీరు మాట్లాడు. ఏ రోజు ముఖ్యం అనేది కాదు, మహాముఖ్యం అంటే ప్రతిక్షణం ముఖ్యమే. 3 రోజులు వసతులు అన్నీ ఏర్పాటు చేసి ఉంచాం. ఎక్కడెక్కడి నుంచో సుమారు 40 లక్షల మంది ఫాలోవర్స్ మాకు ఉండడం చేత ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్ళందరికీ ఏర్పరిచాం. అందరూ రావాలి. ఆటపాటలతో స్వామీజీల యొక్క ఆశీర్వాద బలముతో మా పరంపరలో ఉన్న నాగసాధువులు వస్తున్నారు, అఘోరాలు వస్తున్నారు. వాళ్ళందరూ రావడం చేత ఆ యొక్క క్షేత్రం మహాక్షేత్రమై వారి యొక్క పావనమైన పద్మాలతో మీరందరూ జడ్చెల్ల ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా రావాల్సిందిగా మేము కోరుతున్నాము. పంచమి రోజు అంటే 17వ తారీఖు రోజు మండే, ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమం. మంగళవారం మంగళ గౌరీ వ్రతాలు ఉండడం చేత సుమారు 11,000 మందికి మేము వాయినాలు ఇస్తున్నాము ఆడవాళ్ళకి. 16వ తారీఖు రోజు పంచభూత మహాయజ్ఞ కుండలి అంటే 5 కుండలాలతో మహాయజ్ఞం చేస్తూ ఉన్నాం. అందరూ రావాల్సిందిగా కోరుతూ, అన్ని ఛానల్లో కూడా చెప్పాము, ఇప్పుడు వచ్చిన పత్రంలో కూడా ఉన్నాయి. ఈ స్వామి గారి యొక్క బృందం ద్వారా పాటలు పాడుతూ ఉన్నారు. ఆ రోజు అంటే కేవలం దైవాధీనమైన పాటలు. ఇక్కడనే 2-3 ఉన్నారు. వాళ్ళందరి ద్వారా ఆ యొక్క క్షేత్రం పవిత్రం కావాలని ఆశిస్తూ ఉన్నాము. శ్రీ శ్రీ జగద్గిరి గుట్ట శివరుద్ర స్వామి గారు, పూజ్య శ్రీ శివరుద్ర స్వామి గారిని, ఇది మా చిన్న అందరికి ఆహ్వాన పత్రిక తీసుకొచ్చారు. సామి ఇక్కడ చూడండి, సామి ఇక్కడ చూడండి. ఓకే. తమ యొక్క ధ్వని ప్రకంపనలతో ఈ గుట్ట గిరి మొత్తం దద్దరిల్లేటట్టు ఎన్ని తీసుకొచ్చారు ఇవ్వండి, అందరికి మనం డిస్ట్రిబ్యూట్ చేద్దాం. అందరికి అక్కడే వారి ప్లేస్లో ఇచ్చేస్తే సరిపోతుంది.